మనకి అదేంటో బానిస ప్రభుత్వాలు అంటే ఫ్రెంచోడో, డచ్చోడో, లేకపోతే అలెగ్జాండర్లా, లేకపోతే ఈ దేశం మీద దండయాత్రలు చేసిన రాజుల దగ్గరన బానిసలుగా బ్రతికాం, లేకపోతే వాళ్ళకి లాయల్టీగా చూపించాం కాబట్టి ఆ డిఎన్ఏ వచ్చిన దరిద్రం ఏమో తెలియదు. కానీ మన దేశం వాళ్ళని ద్వేషిస్తూ పరాయి దేశం వాళ్ళని ప్రేమించడం అనేది ఎక్కువైపోయింది. వ్యాపారస్తుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక సుదీర్ఘ కథనం, చాలా సంచలనాత్మకమైంది, ఆలోచింపజేసే కథనం. మన వ్యాపారస్తులపై మన దేశ ప్రజలు ఎటువంటి దృక్పథం తయారు చేసుకున్నామో తప్పక చదవండి. ఇది ఒక మానసిక జబ్బులో తయారు చేసుకున్నాం. దేశాభివృద్ధికి మనకి తెలియకుండా మన రహదారిలో రాళ్ళు ముళ్ళు వేసి మనమే అడ్డుపడుతున్నాం. కోకోకోలా భారతదేశంలో ప్రవేశించి 11 ఇతర భారతీయ శీతల పానీయాల బ్రాండ్లను మింగేసి స్వాధీనం చేసుకుంది. ఇంకా మిగిలిన వాటిని పెప్సీ మింగేసి. అయినా మనకు అభ్యంతరం అనిపించలేదు, వ్యతిరేక ధర్నాలు లేవు. అమెజాన్ మన దేశంలో ఏ నగరాన్ని వదిలిపెట్టలేదు, దేశం మొత్తం విస్తరించింది. చేస్తున్న వ్యాపార టర్నోవర్ కనీసం ఒక 5% వ్యాపార వస్తువుల మీద మదుపు పెట్టకుండా లక్షల కోట్ల టర్నోవర్ చేస్తుంది. ఒక్కళ్ళు కూడా దాని గురించి ప్రశ్నించం. అదే సమయంలో బ్లూ డార్ట్, డిహెచ్ఎల్, ఫెడెక్స్ వంటి కొరియర్ సేవలు వచ్చాయి. వాళ్ళు ఇక్కడ సంపాదించిన డబ్బుతో తమ వ్యాపార అభివృద్ధికి విమానాలు కూడా కొన్నారు. ఇప్పుడు ముఖ్య కొరియర్ వ్యాపారం చాలా మటుకు వాళ్ళ చేతుల్లోనే ఆక్రమించబడింది. మన నుండి ప్రతిఘటన లేదు, అరుపులు లేవు. చైనీస్, కొరియన్ మొబైల్స్ భారతదేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వివో కంపెనీ తప్పుడు మార్గంలో మోసం చేసి 16,000 కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టింది. రీసెర్చ్ లేదు, టీవీ చర్చలు లేవు, పేపర్లో వ్యాసాలు లేవు, పామేశ్వర్ వంటి వాళ్ళు వీడియోలు చేయరు, మనం కూడా పట్టించుకోం. అదే సందర్భంలో నెస్ట్లే, మ్యాగీ, ఐటీసీ, హెచ్యుఎల్, పెప్సీ మొదలైన వ్యవసాయ రంగంలో కూడా ప్రవేశించి దశాబ్దాలు గడిచినాయి. ప్రతిఘటన లేదు, శబ్దం లేదు. 4 వీలర్ పరిశ్రమలో సుజుకి, ఎంజీ, హోండాయ్ మొదలైన ద్విచక్ర వాహన పరిశ్రమలో హోండా ఆధిపత్యం మనకి చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. ఈ పై వ్యాపారాలు పై విధంగా అంబానీ, అదానీ, టాటా, బిర్లా, మహేంద్ర, పతంజలి గ్రూపులు చేజిక్కించుకుని ఉంటే వ్యాపారం తమ గుప్పెట్లో పెట్టుకుని ఆధిపత్యం చెలాయిస్తున్నాయని రోజుకు 100 సార్లు అనుకునేవాళ్ళు. పుష్కలంగా వ్యాసాలు, టీవీ డిబేట్లు చూసేవాళ్ళు. లక్షల్లో వ్యూస్ వచ్చే వేల కొద్ది వీడియోలు యూట్యూబ్లో చూసేవాళ్ళు. కోకోకోలా, పెప్సీ చాలా చాలా మంచివి, ఎందుకంటే వాటి యజమానులు ఎవరో కూడా మనకు తెలియదు. వోడాఫోన్ మంచిది, ఎందుకంటే దాని యజమాని కూడా మనకు తెలియదు. ఇకపోతే అమెజాన్, బ్లూ డార్ట్, డిహెచ్ఎల్, ఫెడెక్స్, నెస్ట్లే, మ్యాగీ, ఐటీసీ, హెచ్యుఎల్, పెప్సీ, సుజుకి, ఎంజీ, హోండాయ్, వివో, శాంసంగ్, రియల్మీ, వీటి యజమానులు మనకు తెలియదు. కాబట్టి అవి చాలా మంచి కంపెనీలు. వాటి యజమానులు మోసగాళ్ళు కాదు. ఆ సంస్థలన్నీ 100% నిజాయితీగా వ్యాపారం చేస్తాయి కాబోలు. అందుకే మనం విమర్శించాం. బహుశా విదేశీ సంస్థల యజమానులు భారతీయ వ్యాపారాల వంటి మోసగాళ్ళు కాదేమో. కానీ రామ్దేవ్ బాబా ఒక ఫేక్, ముఖేష్ అంబానీ ఒక దోపిడీదారు, గౌతమ్ అదానీ ఒక మోసగాడు, టాటా, బిర్లా దొంగలు. కొత్త పార్లమెంట్ కోసం ఒక టాటా కంపెనీ కాంట్రాక్ట్ ఎట్లా పొందారు? చైనాకు బదులుగా అదానీ సోలార్ కాంట్రాక్ట్ కంపెనీని పోర్టులకు ఎలా పొందారు? మోడీ సాయం చేయబట్టి. చైనా కంపెనీ హువాయ్ కాకుండా మోడీ ఫ్రెండ్ కాబట్టి 5G ప్రాజెక్ట్ అంబానీ ఎలా కొట్టేశాడు? వ్యాక్సిన్, ఫైజర్ కానీ, సినోవాక్ కానీ కాకుండా భారత్ బయోటెక్కే ఎందుకు ఇచ్చారు? మోడీ బలవంతం మీద. భారతదేశంలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు అందరూ దొంగలే. ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా మన దేశ ప్రజలే. అందుకే గొప్పవాళ్ళు ఎలా అవ్వగలుగుతారు? మన ఈ ఆలోచన విధానం సరైందేనా? ఇది మన క్రోమోజోమ్ డిజార్డర్ కూడా కావచ్చు. మన ఆలోచన విధానం ఇంత చండాలంగా ఎవరు తయారు చేశారు? లేదా కొన్ని వందల సంవత్సరాల పరాయి పాలకుల చేతిలో బతికిన మనం ఆ బానిస బతుకు ఆలోచనలకు పరిమితం అయిపోయామా? ఇదే నేను ఇందాక ప్రశ్నించినటువంటిది కూడా. ఇదే సందర్భంలో దీనికి కారణం ఒకటి, బహుశా విదేశీ సొమ్ము. అది తింటూ ఆ విదేశీ కంపెనీలకు ఇక్కడ వ్యాపారం చేసుకునేందుకు ఇబ్బందులు రాకుండా వాళ్ళ ఎజెండా దిగ్విజయంగా అమలు చేస్తూ ఇక్కడ పారిశ్రామిక వ్యాపారవేత్తలను తొక్కేసే ప్రణాళిక అమలు చేస్తున్న కొందరు గ్రూపులు, వ్యక్తులు. ఒక విషయం అర్థం చేసుకోండి, జలియన్వాలాబాగ్ మారణకాండలో ఆదేశం ఇచ్చింది ఒక జనరల్ డయ్యర్ మాత్రమే. కానీ ఆదేశాలను ముందు వెనక ఆలోచించకుండా చిత్తశుద్ధితో అమలు చేసి తోటి భారతీయుల్ని కాల్చి చంపింది కూడా భారతీయులే. కానీ ఇది ఇప్పుడు కొత్త భారతదేశం. అలా విదేశీయుల ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న భారతీయుని ఎదుర్కోవడానికి జాతీయవాద భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అటువంటి ఆర్డర్స్ ఇచ్చే డయ్యర్స్ని వారి దేశాలు అమలు చేద్దాం అనుకునే వాళ్ళని వదలరు. ఒక వ్యక్తి, సంస్థ లేదా దేశం ఉన్నతంగా ఎదిగి అభివృద్ధి చెంది ఇతరులతో పోటీ పడాలంటే త్రోవలో ఎదురు దెబ్బలు తిని తట్టుకుని నిలబడి ఎదిగే మానసిక స్థైర్యం ఉండాలి. లేకపోతే ఎదిగే అర్హత లేదు. ఎదిగినా అది గాలివాటం శాశ్వతంగా నిలబడదు. అందుకే ఏం జరిగినా దేశం మంచి కోసమే. అదాని మీద ఆరోపణలు మన న్యాయస్థానాలు చూసుకుంటాయి. తప్పు చేస్తే చర్యలు ఉంటాయి. కానీ విదేశీ అజెండా ముఠాల చేతిలో మనం మాత్రం ఆయుధాలుగా మారిపోకూడదు. ఎవడైనా తప్పు చేస్తే మన వ్యవస్థలు వాడి సంగతి చూస్తాయి. ఇప్పుడు ఉన్న దేశ నాయకత్వం సమస్యలు నివారించదు, వాటిని ఎదుర్కొంటుంది. దేశానికి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లి అగ్రదేశంగా నిలబెడుతుంది. ఈ దేశ సొమ్ము తింటూ ఈ దేశాన్ని కిందకు లాగుదామనే ద్రోహులకి మరియు వారి యజమానులకు భారతదేశంపై లొంగదు. ఇది నయా భారత్.